హాయ్ స్టూడెంట్స్, ఇది ఒకసారి కెమికల్ కైనెటిక్స్లో ఒక డెరివేషన్ రిలేషన్ బిట్వీన్ కేపీ అండ్ కేసీ. ఇది డైరెక్ట్ మనకి 4 మార్క్స్ క్వశ్చన్ అనమాట. ఇందులో ఒకసారి మనకి ఈ డెరివేషన్ చేయాలంటే ఫస్ట్ నార్మల్ ఈక్వేషన్ రాసుకోవాలి మీరు. నార్మల్ ఈక్వేషన్ ఏంటంటే ఏ ప్లస్ డి యూస్లెస్ టు సి ప్లస్ డి. ఇది నార్మల్ ఈక్వేషన్. బట్ వీటికి కొయిషన్స్ ఉండాలి కాబట్టి ఏకి స్మాల్ ఏ తగిలిస్తారు, బికి స్మాల్ బి తగిలిస్తారు, సికి స్మాల్ సి, డికి స్మాల్ డి. ఓకే, ఇలా యాడ్ చేసి ఒక ఈక్వేషన్ రాస్తారు. అది కూడా ఈక్వల్ బ్రెయిన్లో ఉండాలి, అంటే లెఫ్ట్ సైడ్ ఉండాలి, రైట్ సైడ్ ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు కేసీ ఫార్ములా ఏమవుతుందంటే కేసీ విచ్ ఈజ్ ఈక్వల్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద ప్రొడక్ట్స్ డివైడెడ్ బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద రియాక్టెంట్స్. కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రొడక్ట్ ఏముంది, సి టు ద పవర్ ఆఫ్ సి డి టు ద పవర్ ఆఫ్ డి డివైడెడ్ బై ఏ టు ద పవర్ ఆఫ్ ఏ డివైడెడ్ బై డి టు ద పవర్ ఆఫ్ డి. ఇది కేసీ ఫార్ములా. మనకేం కావాలి, కేసీకి కేపీకి రిలేషన్ కావాలి. కేపీని ఎలా డిఫైన్ చేస్తారంటే పిసి టు ద పవర్ ఆఫ్ సి పిడి టు ద పవర్ ఆఫ్ డి డివైడెడ్ బై పిఏ టు ద పవర్ ఆఫ్ ఏ పిబి టు ద పవర్ ఆఫ్ బి. ఇది స్టెప్ 4 ఏంటంటే మనకి ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ఆల్రెడీ తెలుసు కదా మనకి. సో ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ఏంటి, పివి ఈక్వల్ టు ఎన్ఆర్టీ. పివి ఈక్వల్ టు ఎన్ఆర్టీ ఈక్వేషన్లో పి ఈక్వల్ టు మనకి ఎన్ బై వి ఆల్రెడీ మనకు తెలుసు. అదేంటి, దట్ ఈస్ నథింగ్ బట్ కాన్సన్ట్రేషన్ టర్మ్. ఎందుకంటే ఒకసారి చూడండి, మనకి ఇక్కడ ఈ కేసీ కానీ కేపీ కానీ ఎందులో ఉంటాయి, కాన్సన్ట్రేషన్ టర్మ్స్లో ఉంటాయి. కాబట్టి గివెన్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ దేంట్లో మార్చాలి, మనం కాన్సన్ట్రేషన్ టర్మ్స్లో మార్చాలి, అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ బై వాల్యూమ్. ఓకే, పి ఈక్వల్ టు సిఆర్టీ ఇదనమాట. కాన్సన్ట్రేషన్ టర్మ్స్లో మార్చితే ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ఏమవుతుంది, పి ఈక్వల్ టు సిఆర్టీ అవుతుంది. ఓకే, అంటే మనకి వెనెవర్ పి ఈజ్ దేర్ ఇన్ కేపీ ఈక్వేషన్ జస్ట్ సబ్స్టిట్యూట్ దిస్ ఎంటైర్ సిఆర్టీ. అంటే సింపుల్గా ఈ ఈక్వేషన్లో మనం పి ఉన్న ప్లేస్లో దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తాం అన్నమాట ఈజీగా. ఓకే, నా ఇది చూడండి ఒకసారి. అప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది మనకి, సిఆర్టీ టు ద పవర్ ఆఫ్ సి, సిడిఆర్టీ టు ద పవర్ ఆఫ్ డి, సిఏఆర్టీ టు ద పవర్ ఆఫ్ ఏ, సిబిఆర్టీ టు ద పవర్ ఆఫ్ బి. ఇప్పుడు ఇందులోంచి ఆర్టీ టర్మ్స్ అన్ని కామన్ తీయండి. ఆర్టీ టర్మ్స్ అన్ని కామన్ తీస్తే ఏమొస్తుంది, ఆర్టీ టు ద పవర్ ఆఫ్ సి ప్లస్ డి, ఆర్టీ టు ద పవర్ ఆఫ్ ఏ ప్లస్ డి. ఓకే, ఇవి రెండు కామన్ తీసేసిన తర్వాత రిమైనింగ్ టర్మ్స్ ఏమున్నాయి, సిసి టు ద పవర్ ఆఫ్ సి, సిడి టు ద పవర్ ఆఫ్ డి, సిఏ టు ద పవర్ ఆఫ్ ఏ, సిబి టు ద పవర్ ఆఫ్ బి. ఓకే, ఇప్పుడు ఇది మీకు ఆల్రెడీ తెలుసు. ఈ ఆర్టీ కంప్లీట్గా కామన్ తీసేస్తే మనకి ఏమవుతుంది, ఇది డివైడెడ్ బై ఇది కాబట్టి పవర్స్లో ఏమవుతుంది మనకి, అది మైనస్ అవుతుంది. ఓకే, ఎందుకంటే ఇక్కడ పవర్ ఉంది, దాన్ని డివైడెడ్ బై సమ్ నెంబర్ విచ్ ఇస్ ఆల్సో ఇన్ పవర్. ఓకే, అంటే సింపుల్గా ఏఎక్స్ బై బివై, సారీ ఏవై తీసుకున్నాను అనుకో. ఓకే, బోత్ ఆర్ కామన్ ఏ కాబట్టి ఏ ఎక్స్ మైనస్ వై అవుతుంది. ఓకే, సింపుల్గా రాయాలంటే ఇది ఒక మ్యాథమెటికల్ ఈక్వేషన్. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, ఆర్ సి ప్లస్ డి మైనస్ ఏ ప్లస్ బి. ఇది ఆర్టీ కామన్ చేశారు కాబట్టి. ఇదంతా ఒకసారి చూడండి, ఇదంతా అబ్జర్వ్ చేస్తే మీకు ఈక్వేషన్ 1లో ఆల్రెడీ వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ కేసీ. కేసీ ఫార్ములా ఏంటి మనకి, కేసీ ఫార్ములా సి టు ద పవర్ ఆఫ్ సి, డి టు ద పవర్ ఆఫ్ డి, ఏ టు ద పవర్ ఆఫ్ ఏ, బి టు ద పవర్ ఆఫ్ బి. కాబట్టి ఇది కంప్లీట్గా ఏమవుతుంది, కేసీ అయిపోతుంది. ఓకే, అంటే కేపీ ఈక్వల్ టు కేసీ ఇంటూ ఆర్టీ పవర్ ఆఫ్ సంథింగ్. ఆ సంథింగ్ ఏంటంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఇనీషియల్ కాన్సన్ట్రేషన్ మైనస్ ఫైనల్ కాన్సన్ట్రేషన్. ఇనీషియల్ కాన్సన్ట్రేషన్ మైనస్ ఫైనల్ కాన్సన్ట్రేషన్. ఇనీషియల్ కాన్సన్ట్రేషన్ ఏంటి, సి ప్లస్ డి మైనస్ ఏ ప్లస్ డి. ఇది ఏంటిది, ఇనీషియల్ కాన్సన్ట్రేషన్ మైనస్ ఫైనల్ కాన్సన్ట్రేషన్, అంటే N2 మైనస్ N1 అనమాట, విచ్ ఇస్ నథింగ్ బట్ డెల్టా ఎన్. విచ్ ఇస్ నథింగ్ బట్ ఏంటి, డెల్టా ఎన్. కాబట్టి ఏమవుతుంది, కేపీ ఈక్వల్ టు కేసీ టు ద పవర్ ఆఫ్ ఆర్, సారీ కేసీ ఇంటూ ఆర్టీ టు ద పవర్ ఆఫ్ డెల్టా ఎన్ అవుతుంది. ఓకే, ఇది ఒక డెరివేషన్. సేమ్ కెమికల్ కైనెటిక్స్లో ఇంకొక ఇంపార్టెంట్ డెరివేషన్ ఉంది. ఆ డెరివేషన్ ఒకసారి చూద్దాం. సపోజ్ ఓకే, వీక్ యాసిడ్ తీసుకున్నాం అనుకో. వాట్ ఈస్ వీక్ యాసిడ్, వీక్ యాసిడ్ ఈజ్ నథింగ్ బట్
ప్రోటాన్ అలాంగ్ విత్ యాసిడ్ అనుకోండి, ఐ మీన్ ఈజీగా అది ప్రోటాన్ అనేది రిలీజ్ చేసేస్తుంది. ప్రోటాన్ అనేది రిలీజ్ చేసేస్తే ఏమొస్తుంది మనకి హెచ్ ప్లస్ ప్లస్ ఏ మైనస్, అంటే హెచ్ఏ అనేది మన దగ్గర ఉన్న వీక్ యాసిడ్, అది ఏమవుతుంది హెచ్ ప్లస్ ప్లస్ ఏఏ మైనస్ కింద స్ప్లిట్ అయిపోతుంది. ఇప్పుడు దీనికి కేఏ రాస్తే హెచ్ ప్లస్ కాన్సన్ట్రేషన్ డివైడెడ్ బై ఏ మైనస్ కాన్సన్ట్రేషన్. ఓకే, హెచ్ ప్లస్ కాన్సన్ట్రేషన్ అలాంగ్ డివైడెడ్ బై హెచ్ఏ కాన్సన్ట్రేషన్. ఓకే, ఇప్పుడు నాకు ఏం కావాలంటే ఓన్లీ హెచ్ ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషనే కావాలి. ఎందుకు కావాలంటే నాకు pH కావాలి. వాట్ ఐ వాంట్ pH కావాలి. pH ఫార్ములా ఏంటి, నెగిటివ్ లాగరిథమ్ ఆఫ్ హెచ్ ప్లస్ అయాన్స్, నెగిటివ్ లాగరిథమ్ ఆఫ్ హెచ్ ప్లస్ అయాన్స్ కాబట్టి pH కావాలి నాకు. కాబట్టి ఈ హెచ్ ప్లస్ని ఇక్కడ పెట్టుకొని రిమైనింగ్ అంతా అడ్డే పంపిస్తాను, అంటే కేఏ ఇంటూ హెచ్ఏ బై హెచ్ఏ కాన్సన్ట్రేషన్ బై నెక్స్ట్ ఏ మైనస్ అయాన్ కాన్సన్ట్రేషన్. ఓకే, ఇప్పుడు దీనికి లాగ్ అప్లై చేయండి. లాగ్ అప్లై చేస్తే ఏమవుతుంది, బోత్ సైడ్స్ లాగ్ ఆఫ్ హెచ్ ప్లస్ అయాన్స్ విచ్ ఇస్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ కేఏ ప్లస్, ఎందుకంటే ఇంటూ ఉన్న చోట లాగ్ అనేది ప్లస్ అవుతుంది. ఓకే, లాగ్ ఎప్పుడైతే అప్లై చేసామో మల్టిప్లికేషన్ కాస్త ఎడిషన్ అయిపోతుంది, డివిజన్ కాస్త సబ్ట్రాక్షన్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ ఏం చేస్తాం, లాగ్ కేఏ ప్లస్ లాగ్ హెచ్ఏ బై హెచ్ మైనస్ అయాన్ కాన్సన్ట్రేషన్. ఓకే, ఏమి మీరు అసలు కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఏమీ లేదు అక్కడ కాన్సన్ట్రేషన్ టర్మ్స్ జస్ట్ బ్రాకెట్స్లో ఇస్తాడు, అది యాజ్ ఇట్ ఈస్గా రాసేసుకోండి. ఇది లాగ్ ఏ, ఇది లాగ్ బి అనుకోండి. లాగ్ ఏ ఇంటూ బి ఈక్వల్ టు లాగ్ ఏ ప్లస్ లాగ్ బి. నెక్స్ట్ దీనికి నెగిటివ్ త్రూ అవుట్ ది ఈక్వేషన్ మైనస్తో మల్టిప్లై చేయండి. ఎందుకు చేస్తున్నారంటే నెగిటివ్ లాగరిథమ్ హెచ్ ప్లస్ అయాన్స్ ఈజ్ నథింగ్ బట్ పిహెచ్. ఈ పిహెచ్ కావాలి కాబట్టి నాకు త్రూ అవుట్ ది ఈక్వేషన్ ఏం చేస్తారు, మైనస్తో మల్టిప్లై చేశాను. చేస్తే ఈక్వేషన్ వచ్చింది మైనస్ లాగ్ హెచ్ ప్లస్ విచ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ లాగ్ కేఏ మైనస్ లాగ్ హెచ్ఏ బై హెచ్ఏ కాన్సన్ట్రేషన్ బై ఏ మైనస్ అయాన్ కాన్సన్ట్రేషన్. ఓకే, మనకి ఆల్రెడీ ఒక విషయం తెలుసు, అదేంటంటే నెగిటివ్ లాగరిథమ్ ఆఫ్ కేఏ విచ్ ఈజ్ ఈక్వల్ టు పీకేఏ. ఓకే, ఇది ఆల్రెడీ నెగిటివ్ లాగరిథమ్ ఆఫ్ హెచ్ ప్లస్ అయాన్ అంటే పిహెచ్, నెగిటివ్ లాగరిథమ్ ఆఫ్ కేఏ అంటే పీకేఏ అండ్ అలాంగ్ విత్ ప్లస్. ఎందుకు ప్లస్ అయింది, రివర్స్ అయింది చూడండి, కాన్సన్ట్రేషన్ టర్మ్స్ అనేది రివర్స్ అయింది. ఏ మైనస్ అయాన్ కాన్సన్ట్రేషన్ పైకి వెళ్ళింది, హెచ్ఏ కాన్సన్ట్రేషన్ వీక్ యాసిడ్ కాన్సన్ట్రేషన్ కిందకి వచ్చింది. ఓకే, ఇది ఇక్కడ వరకు. మరి అండ్ వీక్ యాసిడ్ అంటే ఇక్కడ వరకు డెరివేషను, వేరే యాజ్ వీక్ బేస్ అంటే సేమ్ మ్యాటర్ రాసేస్తాడు. మనకి యాక్చువల్గా అడిగింది ఏంటంటే వీక్ యాసిడ్ మాత్రమే డెరివేషన్, వీక్ బేస్ డెరివేషన్ కావాలంటే సేమ్ మ్యాటర్ ఇన్స్టెడ్ ఆఫ్ మనకి హెచ్ ప్లస్ అయాన్ ఓహెచ్ మైనస్ అయాన్ రీప్లేస్ చేస్తాం, అప్పుడు పిఓహెచ్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఓకేనా, ఎనివే మన డెరివేషన్ మాత్రం ఇక్కడ వద్దాం కంప్లీట్గా. ఇది థర్మోడైనమిక్స్ ఐ మీన్ కెమికల్ కైనెటిక్స్లో ఉన్న 2 డెరివేషన్స్. ఓకే, నెక్స్ట్ థర్మోడైనమిక్ డెరివేషన్స్ కూడా చెప్తాను నేను, అది మేబీ నెక్స్ట్ వీడియోలో కవర్ చేద్దాం. ఓకే, చూడండి, డెరివేషన్ ఆఫ్ రిలేషన్ బిట్వీన్ డెల్టా హెచ్ అండ్ డెల్టా యూ. డెల్టా హెచ్ అండ్ ఇంటర్నల్ ఎనర్జీకి డెరివేషన్ తీసుకొచ్చాడు. ఫస్ట్ ఏం చేస్తామంటే డెఫినేషన్ ఆఫ్ ఎంథాల్పీ రాస్తాం. ఎంథాల్పీ డెఫినేషన్ నాకు తెలుసు, అదేంటంటే హెచ్ ఈక్వల్ టు యూ ప్లస్ పీవీ, హెచ్ ఈక్వల్ టు యూ ప్లస్ పీవీ. ఇప్పుడు ఏం చేస్తాను, డెల్టా హెచ్ ఈక్వల్ టు కంప్లీట్గా ఏం చేస్తానంటే డెల్టాతో మల్టిప్లై చేస్తాను. త్రూ అవుట్ ది ఈక్వేషన్ ఐ విల్ మల్టిప్లై విత్ డెల్టా. ఓకే, ఆ డెల్టా యూ ప్లస్ డెల్టా పీవీ తీసుకున్నాం అనుకో, డెల్టా యూ ప్లస్ ఇదేమవుతుంది డెల్టా, కంప్లీట్గా పీవీకి డెల్టా వస్తుంది. పీవీకి డెల్టా వచ్చినప్పుడు విచ్ ఈజ్ నథింగ్ బట్ పీవీకి డెల్టా అనేది ఎలా కన్వర్ట్ అవుతుందంటే పీ ఇంటూ డెల్టా అవుతుంది, పీ ఇంటూ డెల్టా అవుతుంది అన్నమాట. ఓకే, అంటే సింపుల్గా చెప్పాలంటే ఇన్స్టెడ్ ఆఫ్ పీవీ డెల్టా మీరు ఏం చేస్తారంటే పీ ఇంటూ వీ డెల్టా రాసుకుంటారు, పీ ఇంటూ వీ డెల్టా రాసుకుంటారు. ఓకే, ఈ ప్లేస్లో పీ ఇంటూ వీ డెల్టా రాసుకుంటారు, ఎందుకంటే ప్రెజర్ కాన్స్టెంట్ కాబట్టి. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి డెల్టా హెచ్ మనకి ఏం తీసుకున్నాం, ఈ ఈక్వేషన్ తీసుకున్నాం కదా, ఈ ఈక్వేషన్లో ఇక్కడ వరకు ఓకేనా మీకు. నెక్స్ట్ ఏం చేశారు, దీన్ని పి డెల్టా పీవీ, డెల్టా పీవీ, బట్ పి అనేది మనం ఇక్కడ ఈ కేసులో కాన్స్టెంట్ వచ్చింది కాబట్టి ఏం చేశారు, పి ఇంటూ వీ డెల్టా, ఆ పి ఇంటూ వీ డెల్టాని ఇక్కడ రాసుకున్నారు. ఓకే, నెక్స్ట్ అగైన్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్,
మనకి మ్యాక్సిమం వచ్చేసి ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ పివి ఈక్వల్ టు ఎన్ఆర్టీ. ఓకే, ఇక్కడ పి కాన్స్టెంట్ తీసుకున్నాడు డెల్టాది అండ్ డెల్టా ఎన్ఆర్టీ. ఇందులో అన్ని కాన్స్టెంట్లే, ఆర్ అనేది కాన్స్టెంట్, టీ అనేది కాన్స్టెంట్. కాబట్టి ఓన్లీ వేరియబుల్ ఏంటి, ఓన్లీ వేరియబుల్ వచ్చేసి డెల్టా ఎన్, ఐ మీన్ నెంబర్ ఆఫ్ మోల్స్. కాబట్టి డెల్టా ఎన్ వస్తుంది. అగైన్ లెఫ్ట్ సైడ్ ఏమొస్తుంది, ఓన్లీ వేరియబుల్ ఇక్కడ ఏంటి, వాల్యూమ్. కాబట్టి డెల్టా వి వస్తుంది. ఓకే, మీన్స్ సింప్లీ డెల్టా హెచ్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటర్నల్ ఎనర్జీ, డెల్టా చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఇంటూ ఆర్టీ అండ్ విచ్ ఈజ్ మల్టిప్లైడ్ బై నెంబర్ ఆఫ్ మోల్స్ డిఫరెన్స్ అనమాట. అంటే N2 - N1 సింపుల్గా. దీన్ని కొంచెం రీఅరేంజ్ చేసి రాసుకుంటే ఏమవుతుందంటే డెల్టా హెచ్ ఈక్వల్ టు డెల్టా యూ ప్లస్ డెల్టా ఎన్ఆర్టీ. ఇది డెరివేషన్. దేనికి రిలేషను, దిస్ ఇస్ ద రిలేషన్ బిట్వీన్ డెల్టా హెచ్ అండ్ డెల్టా యూ. ఇది థర్మోడైనమిక్స్లో ఫస్ట్ డెరివేషన్.